బిచ్చం వేసినట్టుగా కొంతమందికి 3,000, 5,000 ఇట్లా వేస్తా ఉన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసి పారేశారు. ఒక్క ఆదాయం కూడా లేదు. ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనం వేసిన 5 సంవత్సరాల్లో వేసిన రోడ్లు తప్పించి ఒక్క రోడ్డు కానీ ఒక్క తట్ట మట్టి కానీ గత 5 సంవత్సరాలు వేసినటువంటి పరిస్థితి లేదు. ఏమైనా లేవు. అదే చెప్పేది. ఎందుకంటే వీటికి ఓట్లు లేవు కాబట్టి. అదే నేను చెప్తా ఉన్నాను. అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని ఓట్ల రాజకీయం చేయటం మొదలు పెడితే ఇట్లా తిరగడానికి రోడ్లుండు, తాగడానికి నీళ్లుండు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు చెట్లు కూడా కొట్టేస్తారు. మీకు తెలిసే ఉన్నట్టు కదా. ఆయన ఎక్కువ కనుక బయటకు వస్తే మనకు గాలి కూడా ఉండదు. చివరికి నరికి ఈ చెట్లు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చిన వెంటనే తప్పనిసరిగా రోడ్లు వేసే బాధ్యత, తాగునీళ్లు ఇచ్చే బాధ్యత, ఫిల్టర్లు చెరువుల నిండా నీళ్లు నింపి ఫిల్టర్లు మార్చి తాగునీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా డ్రైనేజీలు ఇవే తెలుసు బాసు. ఇవి సింపుల్ ఇవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ తెలియవు. ఇలాంటివి 3 ఇవి కాకుండా కూడా పేదవాళ్ళందరికీ, ఇళ్లు లేని వాళ్ళకి 2 సెంట్లలో మంచి ఇళ్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం. 3 ఇది కూడా ఇంపార్టెంట్. ఇవైపై ఉద్యోగాలు అమ్మా. ఇప్పుడు మనం 5 సంవత్సరాల్లో 3 యూనివర్సిటీ ఉద్యోగాలు చెప్పారు కదా బాబు గారు. మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం పెడతారని. అవి కాకుండా తప్పనిసరిగా మేము ఢిల్లీ కానీ దేశ విదేశాలు అన్ని తిరిగి మాకు సాధ్యమైన తొందరగా ఏ ఒకటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మనం 120, 130 సంస్థల్ని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ ఇస్తే 14, 19 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కనుక కంటిన్యూ చేస్తుంటే రాజధాని ప్రాంతం ఇవన్నీ అయిపోయాయి. ఈ పాటికి ఉద్యోగాలు వచ్చాయి. అవి మొత్తం క్యాన్సిల్ చేసి పారేశారు. వాళ్ళు ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి. మనం మళ్ళీ మొదలుపెట్టి మేము వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి తీసుకొస్తే వాళ్ళు కట్టి ఎన్ని ఇవ్వాలంటే 2-3 ఏళ్ళు పడుతుంది. ఇది వాస్తవం. అంటే అందుకే చెప్పేది, ఒక్కసారి మనం ఒక ఛాన్స్ అని ఇచ్చిన పాపానికి ఒక్కొక్క వ్యక్తి జీవితంలో 8 సంవత్సరాలు వెళ్ళిపోయింది ఉద్యోగం లేకుండా ఈ రోజున. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అలాగే అమ్మ కళ్యాణ మండపం అవన్నీ చేద్దాం. ఫస్ట్ ఇవి రోడ్లు. ఇప్పుడు ఈ రోడ్ల మీద నుంచి వెళ్ళి బైక్ మీద ఎవరన్నా కింద పడి తల పగిలి చచ్చిపోయాడు అనుకో, ఏం చేసుకుంటాం మనం? కళ్యాణ మండపాలు చెప్పాం. తప్పకుండా చేస్తాం. అబ్బా ఇప్పుడు మొత్తం అప్పులు భయం చేశాడు. అక్కడ రూపాయి లేదు, అక్కడ డబ్బు. నువ్వు అడిగావు కదా, నేను అన్ని మైకుంది కదా అని చెప్పా చేస్తా అన్నాను. ఉపయోగమే ఉంది. జరిగే మాటలు చెప్పాలి. నేను చెప్తున్నాను, నేను తీసుకున్నాయి. మేము రోడ్లు వేస్తాం, నీళ్లు ఇస్తాం, డ్రైనేజీలు చేస్తాం, పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. ఇవి అయిపోయిన తర్వాత కళ్యాణ మండపాలు కానీ, టౌన్ హాల్స్ కానీ, ఇంక మిగిలిన ఏదైనా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.